హలో ఏపీ, నేను మీ యాంకర్ శ్రీ సౌజన్య. తిమ్మిని బొమ్మను చేసి దర్జాగా బాధేసి ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులను దోచేసిన జగన్ ప్రభుత్వం. 9 లక్షల వినియోగదారులను నిలువునా ముంచి దోపిడీ చేసిన జగన్ సర్కార్. ఫైబర్ నెట్ ప్యాకేజీ ధరలు అమాంతం 2 సార్లు పెంచిన జగన్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో 250 రూపాయలకి అందించిన సేవలు నేడు జగనన్న ప్రభుత్వంలో 599 రూపాయలు వసూళ్లు. నేడు ఏటా 108 కోట్ల రూపాయలను అదనంగా ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసిన వైనం. చంద్రబాబు నాయుడు సృష్టించిన ఏపీ ఫైబర్ నెట్ను తాకట్టు పెట్టి 902.7 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన జగన్ ప్రభుత్వం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 150 రూపాయలకి అన్ని ఛానళ్లతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందిస్తామని పాదయాత్ర సందర్భంగా సాలూరులో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే దాన్ని విస్మరించారు. ధరల పెంపు ద్వారా ఏటా 108 కోట్ల రూపాయల చొప్పున అదనపు ఆదాయాన్ని పిండుకున్నారు. 5 సంవత్సరాలలో 3240 కోట్ల రూపాయలను లూటీ చేశారు. 9 లక్షల మంది వినియోగదారులను నిలువు దోపిడీ చేశారు. గత తెదేపా ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కేబుల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 4400 రూపాయల ఖరీదైన ట్రిపుల్ ప్లే బాక్సులను ఉచితంగా అందించింది. చంద్రబాబు హయాంలో ఏడాదిన్నర కాలం పాటు ఎలాంటి రుసుం వసూలు చేయలేదు. ఆపరేటర్లు మాత్రం నిర్వహణ ఛార్జీల కింద నెలకు 150 రూపాయల చొప్పున తీసుకున్నారు. అనంతరం ప్రతి నెల 250 రూపాయల చొప్పున వసూలు చేస్తూ అన్ని టీవీ ఛానళ్లతో పాటు అపరిమిత ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 6 నెలల్లోనే కేబుల్ ఛార్జీలను అమాంతం పెంచేశారు. గత ప్రభుత్వ హయాంలో అందిన కేబుల్ సేవలను అదే స్థాయిలో ప్రస్తుతం పొందాలంటే వినియోగదారులు ప్రతి నెల 599 రూపాయలు చెల్లించక తప్పని పరిస్థితి. ఏపీ ఫైబర్ నెట్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. కార్పొరేషన్ ఏదైనా జగన్ అప్పులు తేవడానికే అన్నట్లుంది. వివిధ కార్పొరేషన్ల పేర్లతో రుణాలు తెచ్చిన సర్కారు నష్టాల్లో ఉన్న ఫైబర్ నెట్ను వదలలేదు. దానికున్న ఆస్తులను తాకట్టు పెట్టి 350 రూపాయల కోట్లు, ప్రభుత్వ హామీతో 552.70 కోట్లు, మొత్తం కార్పొరేషన్ ఏదైనా జగన్ అప్పులు తేవడానికే అన్నట్లు ఉంది. మొత్తం 902.70 కోట్ల అప్పులు తెచ్చింది. ఇంకా అప్పులు సృష్టించడానికి సంస్థ పరపతి సరిపోక వదిలేసింది. ఎన్నికల ప్రకటన రావడానికి కొద్ది నెలల ముందే జగన్ ప్రభుత్వం హడావుడిగా అప్పులు తెచ్చింది. వాటిని సీసీటీవీల నిర్వహణ పేరిట ఖాతాల నుంచి మళ్లించేసింది. రుణాల నుంచి సంస్థను గట్టెక్కించాల్సింది పోయి మరింత అప్పులు ఊబిలోకి నెట్టేసి ఫైబర్ నెట్ సంస్థకు కోలుకునే అవకాశం లేకుండా చేసింది.